అందరికీ నమస్కారం. గుంచీ కబుర్లకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఈ మధ్య కొత్తగా పబ్లిష్ అయిన ఓ కొత్త పుస్తకం గురించి కబుర్లు చెప్పుకుందాం. అన్వీక్షికి ద్వారా పబ్లిష్ అయిన మహీ బెజవాడ కథల పుస్తకం గన్స్ అండ్ మాన్సూన్స్ తెప్పించుకొని చదివాను. రోజు పొద్దున్నే లేచిన వెంటనే 2-3 కథలు చొప్పున. మళ్ళా గబుక్కన అయిపోతాయేమో అని. పొద్దున్నే లేవడానికి ఓ ఎంతూజాజం ఉండాలి కదా. మొత్తం 10 కథలు. నారింజ రంగు సిరామరకలు, వదిలెళ్ళిన జోళ్ళు, ఊదారంగు చినుకులు కథలు చదువుతూ ఉంటే కవిత్వంలా ఉంది. లాంగ్ పోయిటరీ అంటారు కదా, అలా. నిజానికి అన్ని కథల్లోనూ కవిత్వం ఉంది. రచయిత కవి, ఆర్టిస్టు కూడా అనుకుంటాను. ఇంకా పరిచయ వాక్యాలు, ముందు మాటలు చదవలేదు. నాకు డైరెక్ట్గా కథలు చదవడం అలవాటు. తర్వాత అవి చదువుతాను. కథలు చదివిన వెంటనే చెప్పాలనిపించింది ఇలా: గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా, లే లే రష్యా, రా రా రష్యా అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని చదివి ఉత్తేజం పొందిన వాళ్ళకి 90-91 సంవత్సరాల తర్వాత జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కాస్త నిరుత్సాహం, నిస్తేజం కలిగించాయి. అలాగే గోర్కీ అమ్మ చదివి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి 60వ దశకంలో 70వ దశకంలో భారతదేశంలో రాజకీయ వాతావరణం, వామపక్ష రాజకీయాలు, నక్సలైట్ ఉద్యమం, ఎమర్జెన్సీ ఇవన్నీ చూసిన వాళ్ళకి ది డెడ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్ కథ చదువుతూ ఉంటే, మార్క్ పాత్ర చూస్తూ ఉంటే చాలా గుర్తొస్తాయి. నా మిత్రుడు ఒక ఆయన, నాకంటే పెద్ద ఆయనే, అంటూ ఉండేవాడు, మేము తిరిగిన రోజులను గుర్తు చేసుకుంటూ బతికున్న రోజుల్లో అని. కథలో మళ్ళా పోయిట్రీ. మార్క్ ఇంట్లో గోడ మీద ఉన్న పెయింటింగ్లో సెలయేరు పారుతూ ఉంటుంది. ఓ టైం పీరియడ్లోకి మనల్ని లాక్కెడుతుంది. బాగా ఎమోషనల్ పాత్రలతో అందమైన కాగితపూల జీవితాల కథ కాగజ్ కే ఫూల్. షరతులు లేని నిస్వార్థ ప్రేమ పంచిన శ్యామ్ పాత్ర పూర్తిగా విషాదభరితం అవ్వడం బాధగా అనిపించింది. ఓ ఆర్టిస్ట్ మీరా కథ ఎకోజ్ ఆఫ్ మెలంకలీ. కథ పూర్తయిన తర్వాత కూడా బుర్రలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఫాసిజం రూపం అబ్స్ట్రాక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్రేకప్ ఈజ్ ఎ బ్లడీ ఎల్లో ఫీలింగ్. మళ్ళా గ్రీన్ పడగానే ఎవరి జర్నీ అయినా సాగాల్సిందే అంటూ చెప్పిన ఓ బ్రేకప్ కథ మెమొరీస్ ఇన్ మొనోలాగ్. అంతేకాదు, స్ట్రెస్కి లోనయ్యే పిల్లలకి అర్థం చేసుకుని అండగా నిలబడే కౌన్సిలర్లు తల్లిదండ్రులే అవ్వాలని నాకు అనిపించింది కథ చదివిన తర్వాత. కథ చివర్లో కొసమరుపు, మధ్యలోనే లీలగా తెలిసినా పూర్తిగా ఆపకుండా చదివించింది రంగసాని కథ. చిన్నప్పుడు నాటకాలాడిన వాడిని నేను కూడా. రిహార్సిల్స్, రైటర్స్ గొప్పతనం, డైరెక్టర్స్ కష్టం, మాట తీరు, దురుసు అన్నీ తెలుసు. మామూలుగా స్టేజీ వెనకాల వాడే పదమైనా ద ఎఫ్ వర్డ్ శ్రావ్య సంచికగా తేవాలనుకున్న వాళ్ళకి మాటిమాటికి చెప్పేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందేమో ఈ కథ చదివేటప్పుడు అనిపించింది. ఏమో, వయసు వల్ల వచ్చిన కన్జర్వేటివ్ ఆలోచనేమో కూడా నాకు. అది వదిలేస్తే ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్న ఆంగ్ల పదాలు ఆంగ్లంలోనే రాస్తున్నారు, అచ్చేస్తున్నారు. ఆంగ్ల పదాలు తెలుగు కథలో రావడం మామూలే. ఇంగ్లీష్ పదాల అర్థాలు వాడుకలో తెలిసిన వాళ్ళు ఇంగ్లీషు వాక్యాలుగా చదవగలరా అని నా సందేహం. ఇంగ్లీష్లో వాళ్ళకి తెలియచ్చు అర్థం, కానీ ఇంగ్లీష్ పదంగా, ఇంగ్లీష్ వాక్యంగా రాస్తే చదవగలరా అన్నది నా సందేహం. ఇక రీనా, మేఘ, మైక్, జాఫ్నాలో బ్లాక్ టైగర్స్ని లీడ్ చేసిన లీనా, వీళ్ళందరూ ప్రేమలో పడ్డ ఫోటో జర్నలిస్ట్ జార్జ్ మనకి కూడా వెంటనే దగ్గరైపోతాడు. రేఖామాత్రంగా కథ కోసం జాఫ్నా, యుద్ధం ప్రస్తావించిన కంప్లీట్గానే అనిపించింది గన్స్ అండ్ మాన్సూన్ కథ. చాలా ఉదాత్తమైన పాత్రలను పరిచయం చేస్తుంది ఈ కథ. అన్ని పట్నం వాసుల కథలే, చదువుకుని ఇంగ్లీష్ మాట్లాడే ఆధునిక యువకుల కథలే అనుకుంటూ ఉండగానే ఊరి ఆశలో మామూలుగా మనకు కనబడే లౌకిక మనుషులు, లౌక్యం మాటలతో సుందర్రావు మరణాలు కథ చివర్లో కనిపించింది. ఆంగ్లో ఇండియన్ పాత్రలు, పాత విశాఖపట్నం, అదే వాల్తేరు రిఫరెన్స్లో నాకెందుకో ఇష్టంగా అనిపించింది. విశాఖపట్నం వాడిని కదా, బాగా అనిపించింది. మొత్తం మీద మహీ కథల పుస్తకం గన్స్ అండ్ మాన్సూన్స్ కొత్త పుస్తకం బాగుంది, చదవండి.